ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము, చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజని సమర్పించు కుటుంబములు, గుంటూరు మేత్రాసనం పెరంగిపురం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పసల అనిల్ కుమార్, మేరీ సుజాత, అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి పసల అనిల్ కుమార్, మేరీ సుజాతల కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అవని అర్విన్ మార్టిన్లకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని, పసల మార్టిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పసల లొద్దుమేరి, మాధాను మరియప్రసాద్ వలాంగని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ మరణించినటువంటి పోతురెడ్డి రాయపురెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, పోతురెడ్డి సుజాత, తరుణ్ రెడ్డి, చైతన్య, పెంటారెడ్డి, రేవత్ రెడ్డి, తపస్వి, తుమ్మా మర్రెడ్డి, తేజస్వి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం మేకల జోసఫ్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిగా ఇక దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. వీటన్నిటి యొక్క ఉద్దేశం కోసమై ఇక దివ్య పూజ వల్ల మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తెలియని శ్రీసభ పునీత ఫాదర్ పియో గారి యొక్క పండుగను సంస్మరణ జరుపుకుంటూ ఉంది. మరి ఈనాడికి దివ్య పూజలో పాల్గొనే మనందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించమని కలిసి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికి కూడా ఒక మనఃసాక్షి అనేటువంటిది ఉంటూ ఉంది. అది మనం చేసిన తప్పులన్నిటికీ కూడా ఒకసారి సరిచేసుకోమని, లేదా చేసిన తప్పులకు పశ్చాత్తాపడమని మనందరినీ కూడా ఉద్దేశిస్తూ ఉంది. మరి ఈనాడు మనందరము కూడా సువిశేషంలో విన్నట్లుగా ఏరోదు మహారాజు ప్రభు క్రీస్తు గురించి అనేక మాటలు వింటూ ఉన్నాడు. ఆయన చేసే గొప్ప అద్భుత కార్యములన్నీ కూడా విని ఆయన కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆయన చూసే తపన, పడే ఆవేదన అతని ప్రభుని దర్శించుకోవడానికి కాదు, కానీ ఆయన విన్న మాటలను బట్టి తాను చంపించినటువంటి యోహాను తిరిగి మరలా లేచాడేమోని యొక్క ఆలోచన, దురుద్దేశముతో ప్రభుని వెతకటం ఆరంభించాడు. తనలో ఉన్న యొక్క మనస్తాపం
తాను చేసిన యొక్క తప్పు ఎప్పటికీ కూడా తనను నలిపివేస్తూ ఉంది. కనుకనే తాను తన యొక్క తప్పుని మరలా కప్పిపుచ్చుకోవటానికి, ఇతడు ఎవరు, ఇతని గురించి తెలుసుకోవటానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన నిజ జీవితంలో కూడా అనేక సార్లు మనందరము కూడా చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ప్రభువే మనందరికీ కూడా ఆదరణ. మరి ఈనాడు ఇక దివ్య పూజాబలో పాల్గొని మనందరము కూడా ఆ యొక్క ఆదరణ, ప్రేమ దేవుడు మనందరికీ దయచేయాలని ఇక దివ్య పూజాబల్లో ప్రార్థన చేస్తూ భక్తి విశ్వాసంతో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనందరి నిత్య జీవితము చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు మా సర్వేశ్వర, నీవు నీ విశ్వాసులకు వెలుగై ఉన్నావు. వారి ఆత్మల కాపరివై నీవే మమ్మును, నీ ప్రజలను వాక్కు క్రియల ద్వారా సేవలు అందించట కొరకు పునీత ఫాదర్ ప్రియో గారిని మీ సభకు దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతుల ద్వారా చూపిన మార్గమును మేము అనుసరించినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును. మొదటి పఠనము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 8 వరకు. దర్యావేషు పారశీకమునకు చక్రవర్తిగా ఉన్న కాలమున 2వ ఏట 6వ నెల మొదటి దినమున ప్రభు హగ్గయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము షయల్తీల కుమారుడు యూదా రాష్ట్ర పాలకుడు సెరబ్బోబేలు కొరకు, యెహోసాదుకు కుమారుడు ప్రధాన యాజకుడు యెహోషువ కొరకు ఉద్దేశింపబడినది. సర్వశక్తిమంతుడైన ప్రభు హగ్గయితో, ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకిది అదను కాదని పలుకుచున్నారని చెప్పెను. అంతటా ప్రభు హగ్గయి ద్వారా ఈ సందేశమును చెప్పెను. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగిషీ చెక్కలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా మీకేమి జరుగుచున్నదో పరిశీలించి చూడుడు. మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు కానీ కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్షారసమును సేవించుచున్నారు కానీ తనివి తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు. బట్టలు తాల్చుచున్నారు, అవి మేము వెచ్చగా నుంచజాలకున్నవి. కూలీవారు చాలినంత వేతనమును సంపాదింపలేకున్నారు. ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడుడు. మీరిప్పుడు కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును, కీర్తిని బడయుదును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ.
ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం, హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. ప్రభు మీతో ఉందనగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. గలిలయ రాజ్య పాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలయన యోహానును మృతుల నుండి జీవంతో లేపబడనని కొందరు, ఏలియా అవతరించునని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించుతుని కదా, మరి నేను వినుచున్న వార్తలన్నీ ఎవరిని గురించే ఉండవచ్చును అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా ఫాదర్ పియో గారి యొక్క స్మరణను జరుపుకుంటూ ఉన్నాం. ఆయన 1887వ సంవత్సరంలో ఇటలీ దేశంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఉన్నాడు. తాను చిన్నతనం నుండి కూడా ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉన్నాడు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి సొంత పనులకు వెళ్ళుచుండగా తాను మాత్రం ఇంటిలోనే ఒక్కడిగా ఎన్నో రోజులు గడుపుతుండేవాడు. కొన్నిసార్లు తన యొక్క తోటి మిత్రులతో కలిసి ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడే మాటలు, చెడు మాటలు వినగానే తాను అక్కడ నుండి దూరంగా వెళ్ళి తన ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఇంట్లో కూర్చునేవాడు. ఎందుకంటే ఇటువంటి చెడు మాటలు కూడా తాను చిన్నతనం నుండి కూడా వినటానికి అలవాటు పడేవాడు కాదు. తద్వారానే చిన్నతనం నుండి కూడా తాను దైవ సేవకు తన యొక్క జీవితాన్ని అంకితము చేసుకోవాలని తాను నిర్ణయించుకున్నాడు. తద్వారా తన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమ, ఇతరులకు సహాయం చేయటం మంచి గుణాలు ఆయన అలవాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 1902వ సంవత్సరంలో తాను నిద్రిస్తూ ఉండగా తనకి ఒక చిన్న దైవ దర్శనం జరిగింది. అదేమిటంటే తాను నిద్రిస్తూ ఉండగా ఒకవైపు తెల్లని వస్త్రములు ధరించి మరొక వైపు నల్లని వస్త్రములు ధరించి ఇద్దరు కూడా యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉన్నారు. మరి వారి మధ్యలో అనుకోకుండా ఈ యొక్క ఫాదర్ పియో గారికి కూడా వారి మధ్య నిలవబడటం తాను గమనించాడు. మరి యొక్క యుద్ధములో ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీవు భయపడకుము, మనకు ఎదుటి ఉన్నటువంటి వారి మీద యుద్ధము చేయటానికి నీవు భయపడవద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తాడు, కనుక యుద్ధము చేయి అని చెప్పగానే తాను యుద్ధము చేసి యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు.
అది జరిగిన వెంటనే తాను మేల్కొని ఏంటిది అని ఆలోచిస్తూ ఉండగా ఇది ఒకసారి కాదు అనేక సార్లు తానుకి ఇలా జరగటం తాను గమనించి తన యొక్క జీవితాన్ని ఇక దేవుడికి సమర్పించుకునే ఆలోచన తనకు కలిగింది. మరి అప్పటి నుండి కూడా తాను ఒక ఫ్రాన్సిస్ వారి యొక్క సభలో చేరి ఒక కపూచిన్ గురువుగా తాను అభిషిక్తుడు కావాలని ఆలోచించాడు. మరి అందుకనే 1907 సంవత్సరంలో తాను కపూచిన్ సభలో చేరి చివరి నిత్య మాత పట్టును స్వీకరించిన తరువాత తాను ఎల్లప్పుడూ కూడా ఒక గురువుగా దైవ సేవను చేయటం ప్రారంభించాడు. అనేక సార్లు అనేక విధాలుగా తాను ఎన్ని అవమానాలకు గురైనా సరే దేవుని యొక్క వాక్యను ప్రజలను సంరక్షించడానికి తాను అన్నిత్యము కూడా శ్రమించేవాడు. తనకు అనుకోకుండా కొన్నిసార్లు ఎప్పుడైతే దివ్య పూజాబలి సమర్పించిన తరువాత ప్రభుక్రీస్తు శిలువ ఎదుట మోకరించి ప్రార్థిస్తూ ఉండగా తనకు పంచగాయాలు, తన యొక్క హృదయం నిండా కూడా పంచగాయాలుగా మారాయి. ప్రభు యొక్క గాయాలు తన యొక్క శరీరం మీద ముద్రించుకునే గొప్ప భాగ్యాన్ని ఈ పునీతుడు పొందుకున్నాడు. మరి అనేకసార్లు తాను బాధపడ్డాడు. ఏంటి నాకు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏంటి అనేకసార్లు డాక్టర్లను సంప్రదించినప్పటికీ కూడా వారు ఎటువంటి సమాధానం ఆయనకు చెప్పలేకపోతూ ఉన్నారు. ఒకరోజు వస్తుంది, మరొక రోజు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతూ ఉండగా తన యొక్క సొంత సభలో తాను వెలివేయటం ప్రారంభించారు. ఇతనికేదో రోగము ఉంది, ఇతన్ని బహిష్కరించాలని వారందరూ కూడా ఆయన్ని దూరంగా పెట్టేవారు. మరి అనేకసార్లు తాను బాధలు పొందినప్పటికీ కూడా ఆయన దైవ సేవ అనేటువంటిది తాను ఎల్లప్పుడూ కూడా తన యొక్క జీవితంలో ప్రథమగా ఉంచుకొని ప్రజలకు ఆధారంగా ఉండేవాడు. అది క్లుప్తముగా పునీత ఫాదర్ పియో గారి యొక్క జీవితము. మరి ఈనాడు మనందరం కూడా సువిశేషంలో విన్నట్లుగా గలిలియా పాలకుడైనటువంటి హేరోదు మహారాజు యేసు ప్రభు గురించి వింటూ ఉన్నాడు. తాను పలికిన మాటలు లేదా సందేశాలన్నీ కూడా ప్రభు హేరోదు రాజు వింటూ ఉన్నాడు. తాను విని ఎవరి యొక్క గొప్ప వ్యక్తి, హేరోదు యోహానును బంధించి చెరసాల్లో ఉంచిన తర్వాత తన యొక్క శిరస్సును తాను నరికివేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చంపివేయబడిన వ్యక్తి మరలా తిరిగి వచ్చాడేమనే ఆలోచన తనకు కలుగుతూ ఉంది. అందుకని ఆయన ఈ యొక్క వ్యక్తి ఎవరు, లేదా యోహాను మరలా తిరిగి వచ్చాడనే ఆలోచన తనకు వచ్చి యేసుని చూడటానికి ప్రయాసపడుతూ ఉన్నాడు, లేదా ఒక రకంగా ఆతృతపడుతూ ఉన్నాడు ఎవరు ఈ వ్యక్తి అని. కానీ నిజంగా చెప్పాలనుకుంటే తాను ఏదో మంచి చేయాలని లేదా ప్రభు ద్వారా ఏదో మంచి కోరుకోవాలని ఆయన ప్రభుని దర్శించుకోవటానికి ఆతృతపడటం లేదు. తన యొక్క వేదన అంతా కూడా తన యొక్క తప్పును, తన యొక్క బాధను ఏ విధముగా కప్పిపుచ్చుకోవాలి, తను చేసినటువంటి యొక్క తప్పును మరొకసారి ఎవరు కూడా వేలెత్తి చూపకుండా తన యొక్క తప్పును ఇంతటితోనే సమాధి చేయనే ఆలోచన తనకు కలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క నిజ జీవితంలో కూడా అనేకసార్లు మనందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. క్షమాపణ లేదా పశ్చాత్తాప పడేటువంటి యొక్క ఆలోచన మనకు కలుగుతూ ఉందా అంటే అది ఒక ప్రశ్నార్థకం. కలిగినా సరే ఇది నేను చేయాలనే ఆలోచన మనకు వచ్చినప్పటికీ కూడా ఆ తప్పును సరిచేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం చేసుకోలేకపోతూ ఉంటాం. మనందరికీ కూడా తెలుసు, సువిశేషంలో జక్కయ్య ఎప్పుడైతే ప్రభు తన దగ్గరికి వచ్చి ఇదిగో నేను నీ ఇంటిలోనికి రావాలని అనుకుంటూ ఉన్నాను, నేను నీ ఇంటిలో సేవించాలనుకుంటాను అడగగానే జక్కయ్య వచ్చి ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు తన ఇంటికి వచ్చిన తర్వాత తాను మనస్తాపపడుతూ ఉన్నాడు. తాను చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ప్రభువా నేను మనస్తాపపడుతూ ఉన్నాను, ఎవరికైతే నేను ద్రోహం చేసి ఉన్నాను వారందరికీ కూడా 4 తిరిగి వారికి చెల్లిస్తాను. ఎందుకంటే జక్కయ్య ఒక పన్నుల వ్యాపారి లేదా ప్రజల దగ్గర నుండి పన్నులను తీసుకునేటువంటి యొక్క అధికారి. తాను అనేక సార్లు ప్రజలను వేధించి ఈ యొక్క పన్నులను తీసుకునేవాడు. మరి ఈనాడు ప్రభుని దర్శించుకోవటం ద్వారా తనలో మారు మనసు కలిగింది, లేదా
ప్రభుని ఎల్లప్పుడూ కూడా తన యొక్క జీవితంలో ఉంచుకోవటానికి జక్కయ్య ప్రయాసపడి ఉన్నాడు. తద్వారానే ఆయన, ఇదిగో ప్రభువా, నేను ఏ విధముగానైతే ఇతరుల దగ్గర తీసుకుని ఉన్నానో వాటికి 4 తిరిగి వారికి ఇస్తాను యొక్క మనస్తాపన జక్కయ్య గారికి కలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే మనందరం కూడా చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనం చేసినటువంటిది తప్పు అయినప్పుడు కూడా దాన్ని కప్పిపుచ్చుకోవటానికి అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం. ఒక తప్పు చేసి మరొక తప్పు చేస్తూ ఉంటాం దాన్ని కప్పిపుచ్చుకోవటానికి. అలాగే తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాం, కానీ మనలో మనస్తాపన అనేటువంటిది కలగదు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి మనస్తాపన లేదా మారు మనస్సు కలగాలి అని కోరుకుని మనందరికీ కూడా ఈనాడు ప్రభువే ఆదరు. ఏ విధముగానైతే హేరోదు మహారాజు ప్రభుని కలవాలని కోరుకుంటూ ఉన్నాడో మనందరం కూడా ప్రభు చెంతకు రావాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ హేరోదుది ఒక ఆలోచన, మనందరికీ కూడా మంచి ఆలోచన కలగాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నా పాపాలను క్షమిస్తాడు, నాకు మారు మనసును దయచేస్తాడు, నాకు పశ్చాత్తాపం దయచేస్తాడు యొక్క మంచి ఆలోచన కలిగి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. అదే ఈనాడు మనందరికీ కూడా ఈనాడు తెలియని శ్రీ సభ యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తెలియచేయబడుతూ ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతినిత్యము కూడా మన యొక్క అంతరంగమున జరిగే యుద్ధములో మనందరం కూడా విజయాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అది ఏ విధముగా జరుగుతూ ఉందంటే ఒక పశ్చాత్తాపడటం ద్వారానే. మనం చేసినటువంటి తప్పు తెలుసుకొని, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఇతరులను వేధించాను లేదా ఇతరులను అవమానించాను, ఇతరుల మీద దురుద్వేష భావంతో కలిగి ఉన్నాను, ఇదిగో నా జీవితానికి సమర్పిస్తూ ఉన్నాను, నా జీవితాన్ని మార్చివేయి, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తూ ఉన్నాను, నన్ను పరిశుద్ధునిగా మలచు అనేటువంటి యొక్క ఆశ ఈనాడు మనలో చిగురించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనందరం కూడా దీవించి మనలో మారు మనసు కలిగి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభుని యొక్క పాప మన్నింపు కొరకు ప్రాధేయపడే గొప్ప మనస్తత్వాన్ని దేవుడు ప్రసాదించమని, దేవుడు ఈనాడు మనలను మన కుటుంబాలను ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడు దయామయుడు అనేక విధాలుగా మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయమున మన యొక్క విన్నపములను కోరికలను దేవుని సమర్పించుకుంటూ మనలను మన కుటుంబాలను మనం చేసే ప్రతి ఒక్క క్రియలందు కూడా దేవుని యొక్క సహాయం మనకు జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గలవు మా సర్వేశ్వర, మా కథోలిక సత్య శ్రీసభను దీవించి ఆస్వాదించమని జగద్గురువు ఫ్రాన్సిస్ గారిని, మా పీఠాధిపతులు పూల ఆంతోని గారిని, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సంఘ విశ్వాసం తండ్రి దీవించి ఆస్వాదించమని, మేమందరము కూడా తండ్రి విశ్వాస పదంలో నడుస్తూ దేవునికి ప్రియబిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, విశ్వాస జీవితంలో మేమందరం కూడా ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యనందు మా యొక్క ఆత్మఘోష యందు మాకు సమాధానం దయచేయండి. ప్రతినిత్యము కూడా మేము సమాధానము కలిగి ఇతరులతో జీవించినట్లుగా మా జీవితాలను పవిత్రపరచి దేవుని యొక్క బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని మా అందరికీ కూడా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈనాడు సమాజంలో అనేక మంది కరోనా మహమ్మారిన పడి బాధపడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. వైద్యులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారందరినీ కూడా దీవించి మీ యొక్క స్వస్థ అనుగ్రహం మనకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వరుడ, రక్షకుడ, మా కుటుంబాల్లో మరణించిన వారి కోసం ప్రార్థిస్తూ ఉండగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారి లోకంలో తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పిదమును కూడా క్షమించి వారికి పాప మన్నింపును ఓదార్పును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈనాడు ఎవరైతే యొక్క దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ వారి కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారందరినీ కూడా తండ్రి దీవించి వారి యొక్క విశ్వాసాన్ని అధికము చేయమని
వారి యొక్క జీవితాలను దేవుని సమర్పించుకొని ప్రతినిత్యము కూడా ఒక యథార్థ జీవితాన్ని జీవించే విధముగా, దేవునికి ప్రియబిడలుగా జీవించే విధముగా మీ యొక్క అనుగ్రహమును వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవ మా సర్వేశ్వర, ఈనాడు మేమందరము కూడా అత్యంత భక్తితో వినయంతో నీ పాద సన్నిధి తీసుకుని వచ్చి మా కోరికను స్వీకరించి మమ్మల్ని దీవించి ఆస్వాదించమని మన ఆదుడు మీ కుమారుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా, కృపతో నేడు. చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా, కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. ప్రియా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారం నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గలవ మా సర్వేశ్వర, పునీత ఫాదర్ పియో గౌరవార్థము మేము సమర్పించు అర్పణను దయతో అంగీకరించుము. పునీతుని జీవితంలో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్య శక్తిని అనుభవించినట్లు నీ రక్షణ ఫలములను మాకు కూడా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యన నీవు నీ ప్రీతము పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించి ఉన్నావు. కావున సమస్త సృష్టియు నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల పునీతులతో ఏకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులగిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని పుచ్చింపుము. ఇలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులగిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుకొనుచున్నాము. క్రీస్తు శరీరక్తందు పారి వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగ్ధం నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశమును చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, ఆమె భక్తియగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల తేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి క్రీస్తు ప్రభు ఇతడే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని రక్తములు మనల్ని తెచ్చి చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురారము నేనే, జీవాహారము నేనే, మధురారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజమును నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజమును నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము.
సర్వశక్తిగల ఉమా సర్వేశ్వర, పునీత ఫాదర్ పియో గారి భక్తి ప్రార్థన ద్వారా, సువార్త పరిచర్య ద్వారా నిత్య జీవిత భాగ్యమును మీరు ప్రసాదించుతారు. అతని సంస్మరణ నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందము చెందుతూ అతని యోగ్యతను మాకు కూడా దయచేయమని ఆర్థించుచున్నాము. మా ప్రభు అనే క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందని గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సన్నిధిలో కూర్చుందును, నీ సన్నిధిలో మోకరింతును, నీ సన్నిధిలో కూర్చుందును, నీ నామమే ధ్యానింతును. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హస్తంతో నన్ను తాకు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ హస్తంతో నన్ను తాకు, నీ రక్తంతో నన్ను కడుగు. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా.